ఖమ్మం జిల్లా పాలేరు వద్ద సాగర్ కాలువ పనులను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ఇటీవల వచ్చిన వరదలకు కట్ట కోతకు గురై తెగిపోవడంతో అధికారులు మరమ్మతులు చేపట్టారు. అయితే పాలేరు ఆయకట్టు కింద రైతులు సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తుండటంతో కాలువ పనులు పూర్తి చేసి మొదటి విడతగా 1200 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా కాలువను పరిశీలించిన మంత్రి పొంగులేటి నీటి విడుదలను మరింత పెంచాలని అధికారులకు సూచించారు. కింద ఏదైతే వాల్ ఉందో వెనక కట్టిన మేసనరీ వాలు డ్యామేజ్ అయింది. ఆ నీళ్ళలో ఉండటం వల్ల అధికారులు గ్రహించలేని కారణంగా నీళ్ళు వదిలిన కొన్ని గంటలోపే మళ్ళీ హెడ్ అయి ఆ యూటీ పూర్తిగా కూలిపోవటం జరిగింది. దాంతో దిగువన ఉన్న రైతులకి మేము అనుకున్న దానికంటే ఒక 3-4 రోజులు నీళ్ళు ఇవ్వటం లేట్ అయింది. యుద్ధ ప్రాతిపదిక మీద గడిచిన 2 రోజుల నుంచి అధికార యంత్రాంగం అంతా ఇక్కడే ఉండి ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకి 500 క్యూసెక్కుల నుంచి మొదలెట్టి ఇప్పుడు 1500 క్యూసెక్కుల డిశ్చార్జ్ ఇక్కడ ఇస్తున్నాం. రేపు ఉదయానికి ఏదైతే 3200 క్యూసెక్కులు ఇక్కడ నుంచి రిలీజ్ చేయాలనో రేపు ఉదయం 8 గంటలకి పూర్తి డిశ్చార్జితో నాగార్జున సాగర్ చివరి ఆయకట్టు వరకు చివరి ఎకరా వరకు నీళ్ళు ఇవ్వటం జరుగుద్ది.